మహాదేవునికి స్తోత్రములు. వాక్యం వినడానికి ఆసక్తి కనపరుస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు. ఈ రోజున దేవుని వాక్యం మీతో పంచుకునే అవకాశం దేవుడు కల్పించారు. అందుకే దేవునికి స్తోత్రాలు. దేవుని చిత్తమైతే మరొక 2 వారములు కూడా మీతో వాక్యం పంచుకునే అవకాశాన్ని కలిగి ఉండగలుగుతాం. దేవుడు ఇస్తున్న ఈ అవకాశంలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున దేవుని వాక్యం ఉన్న శ్రేష్టత, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశము దేవుని వాక్యము, దాన్ని పోల్చిన విధానము. దేవుని వాక్యము, దాన్ని పోల్చిన విధానం. దేవుని వాక్యము అంటే అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే అనేకమైన అర్థాలు ఇచ్చేటువంటి వేరే వేరే మాటలు కూడా ఉన్నాయి. దేవుని మాట, దేవుని నోట నుంచి వచ్చే మాట దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క విధులు, దేవుడు ఇది చెయ్యండి అని ఏదైతే చెప్తాడో ఆ విధులన్నీ కూడా ఆయన యొక్క వాక్యం. దేవుని యొక్క కట్టడలు, ఇలా ఉండండి, ఇలా ఈ పని చేయకండి అని ఏవైతే కట్టడలు వేశాడో అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం. దేవుని శాసనాలు, దేవుని ఉపదేశములు, దేవుని ఆజ్ఞలు, ఇలాంటి అనేకమైన మాటలతో పిలువబడిన అన్నిటినీ కలిపి మనము ఏమనొచ్చు అంటే దేవుని యొక్క వాక్యము అనొచ్చు. దేవుని యొక్క మాటగా మనం తీసుకోవచ్చు. ఆయా సందర్భాలను బట్టి ఆ పదాలు వాడబడ్డాయి. కానీ మనం ఈ రోజున దేవుని వాక్యము మనకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో దేవుడు తెలియజేయడానికి వాక్యానికి కొన్ని పోలికలు కూడా దేవుడే తన గ్రంథంలో బయలుపరిచాడు. నా వాక్యం ఇలాంటిది, నా వాక్యం ఇలాంటిది అని కొన్ని పోలికలు ఆయన బయలుపరిచారు. అందుకు ఒక 4 విషయాలు ఈరోజు మనం ఆలోచన చేయబోతాం. ప్రారంభంగా ఈ మాట మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొన్నిసార్లు సంఘములో అనేకమైనటువంటి విశ్వాస పరిమాణం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది బాగా బలమైన వారిగా ఉంటారు, కొంతమంది బాగా బలహీనులుగా ఉంటారు, కొంతమంది వాక్యాన్ని బాగా అర్థం చేసుకునేవారుగా ఉంటారు, కొంతమంది వాక్యాన్ని బాగా అర్థం చేసుకోలేని వారుగా ఉంటారు. కనుక మేము వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దైవ గ్రంథం నుంచి కొన్ని సందేశాలు మీకు వెలికి తీస్తున్నప్పుడు కొన్నిసార్లు అవి బలమైనటువంటి విశ్వాసం గలవారికి బాగా అర్థమవుతున్నాయి. అదే సమయంలో కొద్ది బలహీనమైనటువంటి వ్యక్తులకి అవి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. కనుక అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని దేవుని మాటలు అందించాల్సిన అవసరత మాకుంది. కాబట్టి ఈ రోజున బలమైన ఆహారం పెట్టకపోయినా తేలికపాటి ఆహారాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, అవి మాత్రమే జీర్ణించుకునేటువంటి పసిపిల్లలు మన మధ్య ఉన్నారు కనుక. నా మాట ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? ఏం అర్థం అవ్వలేదు. అన్నం తినేవాళ్ళు కొంతమంది అయితే పాలు తాగేవాళ్ళు కొంతమంది. చాలాసార్లు అన్నం బాగా తింటున్నారు కదా అని కొంచెం లోతైన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే పాలు తాగే వాళ్ళకి ఏం కావట్లేదు, అర్థం అవ్వట్లేదు. కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. అలాంటి సమయంలో బలమైన ఆహారం అన్నం తినేవాళ్ళు ఇది మాకు అంతా ఏమీ లేదు, ఏం కాదు, రుచిగా లేదు, ఈ మెత్తన బువ్వ మాకు వద్దు అనుకోకూడదు. అంతే కదా. ఈరోజు మాకు అన్నంలో పసలేదు అంటే కుదరదు. ఏం చేసి పిల్లలకు పెడతాం?
బాగా మెత్తగా చేసి పిల్లలకు పెడతాం, అది వాళ్ళకి ఎలా ఉంటుంది, రుచిగానే ఉంటుంది. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీరేం చేయాలి, ఆలకించాలి. ఇప్పుడు ఎవరు పసిపిల్లలు, ఎవరు పెద్దలు ఇక్కడ? అమ్మా, అందరూ పిల్లలే. ఆలోచన చేద్దాం. మన అంశం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యము, దానిని పోల్చిన విధానం. ఏ రీతిగా దేవుడు తన వాక్యాన్ని పోల్చి ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకుందాం. అయితే ఈ 3 వారాల్లో మీకు టాస్క్, 119వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 చరణాలు ఉంటాయి. ఇందులోని కేవలము వాక్యం గురించే రాయబడి ఉంది. కేవలం వాక్యం కోసమే రాయబడి ఉంది. అది ఎన్ని రూపాలుగా రాయబడి ఉందనేది ఒకసారి చదవండి 3 వారాలను. చదివిన తర్వాత మీరు ఎలాగ అర్థం చేసుకున్నారో రాసుకోగలిగిన వాళ్ళైతే రాసుకొని నాకు చెప్పండి, రాసుకోలేని వారైతే మీ నోటి మాటలతో చెప్పండి. కానీ ఈ 3 వారాలంటే 3 ఏళ్ళు. 3 వారాలంటే 21 రోజు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఈ వారం కింద వస్తుంది అంతే. మరి ఆదివారం 1 నుంచి శనివారం 7 వరకు, ఆ తర్వాత ఆదివారం మళ్ళీ కౌంట్ అవుతుంది అక్కడ. అది ఓకే. 21 రోజు కూడా మీరు ఈ 119వ కీర్తన చదివి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మాత్రం ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, వాటిని మీరు ఆలోచన చేద్దరు. కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే, వాక్యం పోల్చిన విధానం అంటే మీకు అర్థమైందో లేదో, దాన్ని అర్థమయ్యే రీతిలో జ్ఞాపకం చేస్తున్నాను. నా వాక్యము నీరు వంటిది, నా వాక్యము దీపము, నా వాక్యము పాల వంటిది, నా వాక్యము ఇంకా తేనె వంటిది, నా వాక్యము అగ్ని వంటిది, ఖడ్గము వంటిది. ఇలాంటివన్నీ కూడా దైవ గ్రంథంలో పోల్చబడిన విధానాలు. వాటిని పరిశీలించడానికి మనం ఈరోజు సిద్ధపడబోతున్నాం. అందులో 4 విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ఉదకము లేక నీరు. దేవుని యొక్క వాక్యము ఏమైందట? ఉదకము. ఉదకము అన్నా నీరన్నా ఒకటే. ఇంకా బైబిల్ భాషలో మనం మాట్లాడుకుంటే జీవ జలము. దేవుని వాక్యం ఏమైందట? జీవ జలము. దేవుడు అలా పోల్చడంలో ఉన్నటువంటి అనేకమైన విధానాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి ఆ వచనాలు మనం పరిశీలన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించు. వాక్యముతో ఉదక స్థానము, వాక్యమనే నీరుతో పవిత్రపరిచినటువంటి విధానం. ఎఫెసీయులకు పౌలు రాస్తూ సంఘం యొక్క శ్రేష్టతను తెలియజేస్తూ, సంఘం అనబడే మీరు వాక్యం అనేటువంటి ఆ ఉదకముతో ఏం చేయబడ్డారు? పవిత్రపరచబడ్డారు, పరిశుద్ధపడ్డారు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని క్రీస్తులో పవిత్రపరిచాడు అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అసలు ఆ వాక్యం అనే నీటు కేవలము మనల్ని పవిత్రపరచడమే కాక అది మన యొక్క దాహాన్ని కూడా తీరుస్తుంది. అదేం చేస్తుందట? మన దాహాన్ని కూడా తీరుస్తుంది. ఒకసారి యోహాను సువార్త 6 అధ్యాయము
4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. సమరయ స్త్రీతో జరుగుతున్న సంభాషణలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. ఆ స్త్రీ యేసు ప్రభు వారిని ఏమడిగింది? ఎప్పుడు దాహం కొననటువంటి నీళ్ళు అడిగింది. ఆ నీళ్ళు ఇమ్మని ఆయన అడగడంలో గల ఉద్దేశం ఏంటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఏం కాడన్నాను, ఎన్నడూను దప్పిగొనడు. 14వ వచనంలో మనకు అది కనిపిస్తుంది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే మన దాహాన్ని కూడా తీర్చేవి దేవుని వాక్యం అనేటువంటి నీళ్ళని. ప్రియులరా, ఎందుకు ఈ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒక క్రైస్తవునిగా మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దాహం మన యందు ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన దాహం అంటే మన ఆత్మ జీవించడానికి, మన ఆత్మ దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడి ఆయాసపడేంతగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దేవుడు ఒకలాగా జీవించమంటున్నాడు, నేను ఇంకొకలా బ్రతుకుతున్నాను, నేను దేవుని కొరకు ఇష్టంగా బ్రతకలేకపోతున్నానే ఒక ఆతృత మనసులో ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఆత్మ సంబంధమైన దాహం. ఆయన అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడవలసి వస్తుంది, ఆయన నీతిగా నడవమంటే అవినీతిగా నడవలసి వస్తుంది, ఆయనకి ఇష్టంగా నడవలసి ఉండగా నేను ఆయనకి ఇష్టంగా ఏం చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఇది ఏ లోటు అంటే, శరీరానికి దాహం వేసినప్పుడు ఎలాగైతే ఆతృత పడతామో ఆత్మకు కూడా దాహం అనేది, నీతి దాహం అనేది అలా ఏర్పడినప్పుడు ఆతృత పడుతూ ఉంటాం. అలాంటి టైంలో మనం ఎలాగ మళ్ళీ దేవునికి ఇష్టంగా మారగలమంటే, వాక్యం అనే ఆ జీవజలము మన ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చి దేవుని కొరకు బ్రతకడానికి ఏమిస్తుంది? అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే, 55వ అధ్యాయము 1వ వచనంలో ఇజ్రాయేలుని పిలుస్తూ, ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుని ప్రస్తావిస్తూ ఆయన ఈ రకంగా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం. దప్పిగొనువారులారా నీళ్ళ యొద్దకు రండి. ప్రజల్ని పిలుస్తున్నాడు దేవుడే, తన పిల్లలైన ఇజ్రాయేల్ ప్రజలు పిలుస్తున్నాడు దేవుడే. ఏమై ఉన్నారు మీరు? దప్పికొని ఉన్నారు, మీకు నీళ్ళు కావాలి, నీళ్ళ యొద్దకు రండి. అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయంటే ఆయన యొద్దే ఉన్నాయి. 3వ వచనం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిబంధన చేసేదను. నా యొద్దనే ఉంటాయి, నా యొద్దకు వస్తే మీకు అవి దొరుకుతాయి. ఇంతకీ అవి ఏంటి, ఏమై ఉన్నాయి అంటే, ఒకసారి అదే 55వ అధ్యాయంలో 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. 55వ అధ్యాయం 1వ వచనము, 4వ వచనము. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? 10వ వచనం. ఏమనుంది? వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువారికి విత్తనమును భుజించువారికి ఆహారమును కలుగు చేయుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుంచి వచ్చినము ఉండును. ఎవరి నోట నుంచి? ఎలా ఉంటుంది? ఆకాశం నుంచి కురియు మంచులాగా, ఆకాశం నుంచి కురిసే వర్షంలాగా విత్తనాలు ఇచ్చి ఫలాలు ఫలించడానికి ఎలాగైతే ఆ వాన లేక ఆ నీరు ఉపయోగపడుతుందో, అలాగా దప్పిగొన్నటువంటి మనుషులకు లేక దప్పిగొన్నటువంటి నా పిల్లలకు నా వాక్యం అలా ఉపయోగపడుతుందని ఈ మాట యొక్క అర్థమైంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వాక్యం అనేటువంటి జీవజలం నాకు అవసరం అనే దాహం మన యందు ఏర్పడుతుందన్న సంగతి మనకు అర్థమవుతుందా? కొన్ని రోగాలు బయటికి తెలియవండి. ఎప్పుడు తెలుస్తాయి? కొన్ని టెస్టుల్లో మాత్రమే బయటపడతాయి. అదేంటండి, నేను బాగానే ఉన్నాను కదా అంటే బాగానే ఉన్నా అంటే నీకున్నటువంటి అనారోగ్యం కూడా నీకు తెలిసేలాగా లేదు. ఆత్మ సంబంధమైనటువంటి భక్తిహీనత కూడా ఆ కోవకు చెందిందే. మనం బాగానే ఉన్నామనిపిస్తుంది, దేవునిలో బలంగానే ఉన్నామనిపిస్తుంటుంది, నేను క్రైస్తవుని అనిపిస్తుంది, నేను దేవుని బిడ్డనే అనిపిస్తుంది.
కానీ ఎక్కడో దేవుని కొరకు ఫలించాల్సిన విధానంలో మనం ఫలించలేకపోతున్నాం. దేవునికి ఇష్టంగా ఉండాల్సిన విధానంలో ఉండలేకపోతున్నాం. దేవుడు తిరిగి మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆ వాక్యం అనేటువంటి నీటి ద్వారా, ఉతకము ద్వారా నా కొరకు ఫలించేలాగా మిమ్మల్ని వృద్ధి చేస్తాను అనేది దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం అండి. కనుక ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము వాక్యం అనే నీరు మనకు అవసరం అన్న విషయం అర్థమవుతుందా? కీర్తన గ్రంథము 119వ కీర్తనలో, కీర్తన గ్రంథము 119వ కీర్తన 128వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 120వ వచనం, నీ ఉపదేశములన్నీ యథార్థములని 155 అండి, 128 కాదు, 155. భక్తిహీనులు నీ కట్టడలను ఏం చేయట్లేదండి? వెతకడం లేదు. దాహం వేసేవారు దేనికోసం ఎదుగుతారు? నీటి కోసం. అంటే దాహం వేస్తుందని తెలిస్తే నీటి కోసం ఎదుగుతారు. భక్తిహీనత అనే దాహం, మన ఆత్మ సంబంధమైన దాహము మనకు తెలిస్తేనే తప్ప ఏం వెతకం. అంటే భక్తిహీనులు ఏం వెతకట్లేదు? నీ కట్టడ వెతకట్లేదు కనుక రక్షణ వారికి ఏమై ఉందట? దూరంగా ఉంది. రోజులో ఎన్నిసార్లు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం? అన్నిటికీ ఉన్నటువంటి ఒకే ఒక్క జాడ్యం ఏంటంటే నిర్లక్ష్యం. శరీరము ఏ రకంగా బలహీనమైపోతుంది అనేది మనకు తెలియట్లేదు. ఆత్మ ఏ రకంగా బలహీనమైపోతుందో కూడా మనకి తెలియట్లేదు. ఎప్పుడో దానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులకు వచ్చినంత వరకు మనము వైద్యులు సంప్రదించట్లేదు. ఆ వైద్యులు చెప్పేటువంటి సలహాలు మనం పాటించట్లేదు. అంటే ఈ రోజున శరీర సంబంధంగా మనం ఎలా నిర్లక్ష్యంగా ఉన్నామో దానికంటే ఎక్కువగా దేంట్లో నిర్లక్ష్యంగా ఉన్నాం? ఆత్మ సంబంధంగా కూడా నిర్లక్ష్యం ఉన్నాం. అంటే ఇప్పుడు ఆత్మకి ఏం అవసరమైంది? వాక్యం అనేటువంటి ఉదకము, లేక వాక్యం అనేటువంటి జలము, వాక్యం అనేటువంటి జీవజలము ఏమైంది? అవసరమైంది. అది మనల్ని దేవునికి ఇష్టంగా తయారు చేయడానికి, మనం ఆత్మ సంబంధంగా ఫలించడానికి అవకాశాన్ని ఇచ్చేది. అందుకే వాక్యాన్ని దేనితో పోల్చడం జరిగింది? జలముతో పోల్చడం జరిగింది. రోజుకి ఎన్ని లీటర్లు వెళ్ళినారు? ఎన్నమ్మా? 5 లేక 6 లీటర్లు తాగుతున్నామా? లేదు కదా. అంటే శరీరం మీద మనకేముందని అర్థం? నిర్లక్ష్యం ఉంది. దానికోసం వెతుకులాడు ఎప్పుడు ఉంటుంది? బాగా అయితే ఎక్కువగా ఈ ఎండాకాలంలో మా అయితే అలసిపోయి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇప్పుడు నోటికి కారంగా ఏదైనా తగిలినప్పుడు. కానీ ఈ శరీరానికి నీరు అవసరం అన్న సంగతి మనకు ఎలాగైతే వైద్యుల ద్వారా సూచనలు ఎలాగైతే తెలియజేయబడుతున్నాయి, ఈరోజు దేవుడు కూడా నీ ఆత్మకి వాక్యం అనేది అవసరం అన్న విషయం ఈ సమయంలో ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం. అంటే ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే చదువుతున్నాం కదా, ఎలా అంటే తాగుతున్నాం కదా, అప్పుడప్పుడు ఒక గ్లాసు తినేటప్పుడు లేకపోతే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడొకప్పుడు తాగుతున్నాం కదా అనే భావంతో ఎలాగున్నామో, చదువుతున్నాం కదా, వాక్యాన్ని మనం వెతుకుతున్నాం కదా అనే భావంతో ఉన్నాం. కానీ ఆత్మదాహం తీరేంతగా, ఆత్మ సమృద్ధిగా ఫలించేంతగా, ఆత్మ సమృద్ధిగా దేవుని కొరకు కార్యక్రమాలు చేసేంతగా, దేవుని కొరకు నీతిగా జీవించేంతగా ఆత్మకు మనం ఏమి ఇవ్వట్లేదని అర్థం? మాట్లాడలేదు. ఆత్మకి ఏమి ఇవ్వట్లేదు? వాక్యం అనే జీవజలాన్ని మనం ఇవ్వట్లేదు. భక్తిహీనులు ఏం చేయరు? భక్తిహీనులు ఆ కట్టడలను వెదకరు. అంటే వాక్యాన్ని వెతికే స్థితిలో ఉండరు. నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. దేవుని వాక్యము దేవుని నోటి నుంచి వచ్చే మాట. మనం చదివిన వచనాలన్నీ మనం చూస్తాం. చివరికి మనందరికి తెలిసిన ఒక పోలిక దీంట్లోదే ఏంటంటే, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఎందుకు అలాగా? ఫలించు చెట్టు వలె ఉండును. నా ఆలోచన ఏమీ కాదండి, మీకు అర్థమైతే చాలు. దేవుని కొరకు నేను బ్రతకలేకపోతున్నానే అనే ఒక దాహం నీకుంటే వాక్యం కొరకు నువ్వు ప్రాకులాడతావు.
నేను బాగానే ఉన్నాను, అప్పుడప్పుడు వాక్యం చదువుతున్నాను, లేక ఏదో సందర్భంలో వాక్యం తీస్తూ ఉన్నాను, రోజు నేను వాక్యం చూస్తూ ఉన్నాను, ఈ భావంతో ఉన్నంతసేపు ఆత్మదాహాన్ని కూడా మనం గుర్తించలేము. శరీర దాహమే మనకు తెలియట్లేదు, శరీరానికి నీరు అవసరం ఉందన్న సంగతే మనకి తెలియట్లేదు. కాబట్టి దాని మీద మనకేముంది? నిర్లక్ష్యం ఉంది. శరీరం పట్ల ఇంత నిర్లక్ష్యం ఉంటే మనం దేని మీద ఇంకా నిర్లక్ష్యంగా ఉంటాం? ఖచ్చితంగా అది కనిపిస్తుంది కూడా. మళ్ళీ ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలు లేకపోవడానికి కారణం ఏంటి? దేవునికి ఇష్టంగా మనం కనిపించలేకపోవడానికి కారణం ఏంటి? దైవ గుణాలు అనేవి మనలో కనబడతాయని, దైవ గుణాలు మనలో ఆభరణాల్లాగా బయటికి కనబడతాయని దేవుడు చెప్పినప్పుడు, అలా మన ఆభరణాల్లాగా దైవ గుణాలు మనలో ఎందుకు కనబడట్లేదు? సామెతల 3వ అధ్యాయంలో మన రాయబడిన మాటలో, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకం, వాటిని కంఠభూషణముగా ధరించుకున్నాం. అంటే దయ అనే గుణము, సత్యము అనే గుణము, యథార్థత అనే గుణము మనం ఏమవుతుందని? కనబడుతుందనా కనబడదనా? మనలో కనబడుతుంది అన్నప్పుడు అది కనబడట్లేదంటే మన ఆత్మ ఏమై లేదు? జలముల యొద్ద లేదు, జీవ జలములతో లేదు. ఈ దాహాన్ని గుర్తించి, ఈ లోటును గుర్తించినప్పుడే వాక్యంకై వెతుకులాటేటువంటి భావం ఉంటుంది. కనుక రోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో ఉన్న అవసరత ఏంటో ఈ సందర్భాన్ని బట్టి అయినా మనం గ్రహించాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. రెండో విషయం, దేవుని వాక్యము మొదట ఏమై ఉంది? నీరైంది. రెండో విషయం, దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యం ఏమై ఉందట? అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. రాయబడిన మాట మనం చదివితే ఈ విధంగా రాయబడి ఉంది. 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ప్రవక్త ఇర్మియా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం. ఏంటి ఆ సందర్భం అంటే, పాపంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని మార్చగలిగేటువంటి వాక్యాలే నేను ప్రకటిస్తున్నాను. ఆ వాక్యాలకు వారు స్పందించట్లేదు, లేక ఆ వాక్యాలకు వారు మార్పు చెందట్లేదు అనేటువంటి విషయం అక్కడ ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకా ఇలాంటి మాటలు బైబిల్లో అనేక చోట్ల ఉన్నాయి. మరొక వచనాన్ని మనం చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చుదనమును ఎవరు సహింపగలరు? ఓకే. ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, సాకల వారిని చొప్పు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడు అయినట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలన చేయును. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క రాకను గురించి, లేక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గురించి ప్రస్తావిస్తూ చెప్పబడిన మాట. అయితే ఈ మాటలో మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఆయన వచ్చి మాట్లాడే మాటలు ఎలాంటివట? అగ్ని వంటివి. ఆయన మాట్లాడే మాటలు ఎలాంటివట? అగ్ని వంటివి. ఆ మాటలు ఏం కలుగు చేస్తాయి, ఎలాంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తాయంటే, అగ్నికి ఉండేటువంటి ఒక 3 గుణాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి, అది వ్యత్యాసం లేకుండా ప్రతిదాన్ని దహించే గుణం ఉంటుంది. దేనికి? అగ్నికి. అంటే ఇప్పుడు వాక్యానికి ఉన్నటువంటి గుణము అది వ్యత్యాసాన్ని చూపేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఒకే రీతిగా ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ని చేసేది. పెద్దవాడు చిన్నవాడు, లేక ధనికుడు పేదవాడు అనేటువంటి వ్యత్యాసం ఎవరి దగ్గర లేదు? వాక్యానికి లేదు. ప్రకృతిలో కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఎవరిని బేర్ చేయవు, ఎవరిని స్పేర్ చేయవు. దాని నియమం ప్రకారంగా అది ఏం చేస్తూ ఉంటుంది? కొనసాగిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో అగ్ని ఒకటి. మరి ఇప్పుడు అలాంటి అగ్ని ఏం చేయగలదు అంటే, ఒకటి
మలినాన్ని తొలగించి శ్రేష్టమైన దాన్ని బయటికి తీసుకురాగలదు, మలినమైన వాటిని నిర్మూలము చేయగలదు. అగ్ని ఏం చేయగలదు? మలినమైన వాటిని నిర్మూలన చేసి శ్రేష్టమైన వాటిని ఏం చేస్తుంది? వెలుగు తీస్తుంది. కనుకనే మనం ఎక్కువగా వాటిని ఎక్కడ ఉపయోగిస్తామో అగ్ని చేత దేన్ని ఎక్కువగా మనము శ్రేష్టమైన వాటిని తీసుకురావడానికి దేనికి ఉపయోగిస్తామంటే వెండిని కానీ బంగారాన్ని కానీ అది శ్రేష్టమైనదిగా తయారు చేయడానికి ఖచ్చితంగా ఏం ఉపయోగిస్తాం? అగ్ని ఉపయోగిస్తాం. కనుక ఈ రోజున వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆ చిత్తానికి అనుకూలంగా మనం తయారవ్వాలంటే మనలో ఉన్న మలినమంతా ఏం చేయబడాలి? నశించాలి. మనలో ఉన్న మలినమంతా పూర్తిగా నిర్మూలము చేయబడాలి. అది చేయబడేటువంటి పరిస్థితి కేవలం ఎక్కడుంది? వాక్యంలో మాత్రమే ఉంది. ఆ వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలుగుతున్నావా? ఆ వాక్యం నిన్ను పరీక్షించి లేక పరిశోధించి నీలో ఉన్న మలినానంతా తీసివేయడానికి అనుమతి లేక అనుకూలతను ఇస్తున్నావా? సందర్భానికి సంబంధించిన వచనం కాకపోయినా ఒక వచనాన్ని ఇక్కడ జోడించడం తప్పదు. ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమని ఉంది అక్కడ? ఒకటో అధ్యాయం 7వ వచనం. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమును. చాలండి. సువర్ణము అది కూడా ఒకప్పటికి ఏమైపోద్ది? నశించిపోద్ది. కానీ అది శ్రేష్టంగా కనిపించాలంటే ఖచ్చితంగా దేంట్లో పరీక్షించబడాలి? అగ్నిలో. ఈరోజు వాక్యాన్ని పాటించడం వల్ల శ్రమలు వస్తాయండి, వాక్యం ప్రకారంగా మనం జీవించడం వల్ల కష్టాలు వస్తాయండి, వాక్య ప్రకారంగా నిక్కచ్చిగా ఉండడం వల్ల ఇబ్బందులు వస్తాయండి అంటే ఆ ఇబ్బందులు ఆ శ్రమలు అగ్ని వంటివిగా భావిస్తే అవి నిన్ను దేవునికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైన వ్యక్తిగా తయారు చేస్తాయి. వాక్యాన్ని స్వీకరిస్తున్నావా అని ఎందుకు ప్రశ్నిస్తానంటే, వాక్యానికి మనం చోటిస్తున్నావా అని ఎందుకు ప్రశ్నిస్తానంటే, కొన్ని వాక్యాలు అగ్ని వంటివి, అవి మనల్లో ఉన్న మలినాన్ని తీసివేస్తాయి. కానీ ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మనకేం ఏర్పడతాయి? ఖచ్చితంగా ఏం ఏర్పడతాయి? శ్రమలు ఏర్పడతాయి. ఆ వాక్యం కాలిపోవడం ఏంటంటే, వాక్యం మనకేమైనా హీట్ని ఇస్తుందంటే, హీట్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ శోధనలు లేక శ్రమలు అవి మనకి అగ్ని వంటి పరీక్షను ఏర్పాటు చేస్తాయి. దానివల్ల వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి లేక దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి అంటే మనల్ని ఏం చేస్తాయి? శుద్ధపరిచి మలినం లేని వారిగా ఎవరు ఎదుటి నిలబెడతాయి? కనుక నువ్వు అనుమతి ఇవ్వాలి, ఆ వాక్యానికి అనుమతి ఇవ్వాలి. ఆ వాక్యం పాటించడం వల్ల వచ్చే శ్రమలకి కూడా నువ్వు అనుమతి ఇవ్వాలి. అప్పుడే వాక్యాన్ని అగ్ని వంటి వాక్యంగా నువ్వేం చేస్తున్నావు? స్వీకరిస్తున్నావు. మనం ప్రారంభంలో మాట్లాడింది వాక్యం ఎలాంటిది? నీరు వంటిది. మనలో ఉన్న దాహాన్ని తీర్చి మనల్ని సమృద్ధిగా దేవుని కొరకు ఫలించేలాగా చేస్తుంది. ఆయనే చెప్పాడు, ఆకాశం నుంచి కురిసే వర్షం పంటను ఎలాగైతే ఇస్తుందో నా నోటి నుంచి వచ్చే మాట కూడా మీలో అలాగా ఫలింపజేస్తుంది. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను? ఆ మాట అగ్ని వంటిది కాదా అంటే, అగ్ని వంటి వాక్యం నిర్మూలన చేసేది, శ్రేష్టతని బయటకు తీసుకొచ్చేది. ఏం నిర్మూలన చేస్తంటే మనలో ఉన్న మలినాన్ని అంతటిని నిర్మూలన చేసి శ్రేష్టమైన వ్యక్తిగా ఎవరి ముందు నిలబడుతుంది? దేవుని ముందు. నువ్వు అనుమతిస్తున్నావా? కొన్ని వాక్యాలు పాటించడానికి ఇష్టపడవండి. మనం ఎంచుకొని ఏరుకొని కొన్ని దేవుని ఆజ్ఞల్ని మనం పక్కన పెడుతూ ఉంటాం. దేవుని ఆజ్ఞల్లో ఒక 5 ఆజ్ఞలు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని ఉంటే అందులో ఏది మనకు కష్టమో దాన్ని పక్కన పెట్టి ఏవి సులువో అవి చేస్తూ ఉంటాం. కనుక ఏవి కష్టం అంటే ఏం కష్టం? అవి పాటించిన తోడనే మనకేం ఏర్పడతాయి? శ్రమలు ఏర్పడతాయి, శోధన ఏర్పడుతుంది. అవి మనల్ని అగ్ని వంటి పరీక్షకి నిలుపుతుంది. అప్పుడే మనం సువర్ణ వలె శ్రేష్టంగా తయారవుతాం. కానీ మనం అనుమతించకపోవడం వల్ల అవి పక్కన పెట్టేస్తున్నాం.
ఆ ఆజ్ఞలు ఏవైనా కావచ్చు, అబద్ధం ఆడకూడదనే ఆజ్ఞ కావచ్చు, మోసం చేయకూడదనే ఆజ్ఞ కావచ్చు, ఇలాంటి ఆజ్ఞలు ఏవైనా కావచ్చు. అవి మన అగ్ని వంటి పరీక్షకు నిలిపేవంటే పరిస్థితులు ఉంటాయి. అసలు దైవ సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? మనం అందరము ఏమవ్వాలని? తన కుమారుడు వంటి కుమారులము కావాలని. ఎవరు? యేసుక్రీస్తు లాంటి కుమారులము కావాలని. కనుక యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి అంటే మన యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే మనం ఖచ్చితంగా మనలో ఉన్న మలినం అంతా కూడా కాల్చబడి అదంతా నిర్మూలన చేయబడితేనే తప్ప మనలో ఉన్న క్రీస్తు స్వరూప్యము ఏం రాదు, బయటికి రాదని. ఖచ్చితంగా రాదని. ఒకసారి కాల్చుతాడు కదా, ఒకసారి కాల్చి చల్లార్చి వెంటనే తీసేస్తాడా? చెప్పాలి. ఒకసారి కాల్చి తీసి పక్కన పెడేస్తాడు. ఒకసారి కాల్చి తీసి మళ్ళీ కొట్టి మళ్ళీ కాల్చి మళ్ళీ తీసి మళ్ళీ కొట్టి మళ్ళీ, అంటే ఎన్నిసార్లు అది కాల్చబడుతుందో అంత పవిత్రము చేయబడుతుంది. ఈరోజు వాక్యానికి చోటు ఇవ్వట్లేదంటే దాని అర్థము మనమేమి మన ఇళ్ళల్లో బైబిల్ ఉంచుకోవట్లేదని కాదు, మన ఫోన్లో బైబిల్ లేవని కాదు, మన ద్వారబంధాలకి దేవుని వాక్యాలు రాసుకోలేదని కాదు, లేకపోతే మన ఇళ్లలో మన క్యాలెండర్లో దేవుని వాక్యాలు లేవని కాదు. అనుమతించట్లేదు. పాటిస్తే ఏమొస్తుందని అర్థమైపోయింది. ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. శ్రమ అంటే అది అగ్ని వంటి. ఆ అగ్ని వంటి శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? శ్రేష్టంగా మార్చి మనలో ఉన్న మలినాన్నంతా ఏం చేస్తున్నాయి? నిర్మూలన. ఎక్కడ మనం చోటు ఇస్తున్నాం? ఇలాగైతే నేను చేయను అని ముందుకేస్తున్నాం, ఈ రకంగా అయితే నేను నడవను అని మనం ధిక్కరిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. దేవుని సంకల్పం ఏంటని చెప్పుకున్నాం? క్రీస్తు సారూప్యం మన యందు ఏమవ్వాలా? ఏర్పడాలి. యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు పరలోకంలో ఉన్న వైభవం ఎలాగుంటుందో చూడడానికి దేవుడు అనుమతి ఇచ్చారు. ఆ టైంలో ఆయన పరలోక వైభవాన్ని చూశారు. ఎవరు చూశారు? అపోస్తలుడైన యోహాను. చూస్తే భవిష్యత్తులో తీర్పు తర్వాత జరగబోయే సంగతులు ముందుగా యోహానికి దేవుడు కనపరిచారు. అప్పుడు ఆయనకి ఒక గొప్ప సమూహం కనిపించింది పరలోకంలో. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లోంచి, అన్ని ప్రజల్లోంచి, అన్ని భాషలు మాట్లాడే వారిలోంచి వచ్చినటువంటి గొప్ప సమూహం కనిపించింది. ఆ సమూహం ఎలాగుందో చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములలో అదే బ్రదర్ చదవండి. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనముల్లో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి చాలండి, నిలవబడిరి. అక్కడి వరకు చదవండి చాలు. ఇప్పుడు పరలోకమందున్నటువంటి పరిస్థితిని ఎవరికి కనుపరుస్తున్నాడు దేవుడు? యోహానికి. అది తీర్పు తర్వాత ఇంత సమూహం ఎవరు ఎదుట ఉంటుంది అంటే పరలోకానికి వెళ్ళే సమూహం అనమాట. లెక్కింపలేనంత సమూహం. వాళ్ళందరూ ఏమై ఉన్నారు? తెల్లని వస్త్రములు తీసుకొని ఖర్జూరపు మట్టలు ఏం పట్టుకున్నారట? చేత పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు అంటే విజయానికి సూచన, తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధత సూచన. ఇప్పుడు ఆ వచనం కంటిన్యూ చేస్తే మనం ఇప్పుడు 18వ వచనం 13, 14 వచనాలు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగినప్పుడు అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతను ఇలాగూ నాతో సెలవిచ్చాను. ఏమని? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈరోజు దేవుని సంకల్పానుసారంగా పరలోకానికి చేరాలంటే మరి అగ్ని వంటి ఆ శ్రమలకి నువ్వు అనుమతి ఇవ్వాలంటే వాక్యానికి నువ్వేమివ్వాలి? అనుమతి ఇవ్వవసరం లేదా? ఏవో తేలికపాటివే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే
మనం భక్తి పనులు అనుకుంటున్నామేమో. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. స్టూడెంట్స్ అంతేనా? థియరీ ఏంటి? ఆ వైరు ఈ వైరు కలిపితే పవర్ వస్తుంది అన్నమాట వరకే థియరీ. కానీ కలపడం అనేది ఒక కార్యక్రమం ఉంది, అది డేర్ చేసి కలిపి ఆ ప్రాక్టికల్గా అయితేనే తప్ప నువ్వు ఫుల్ఫిల్గా నేర్చుకోలేదని. కనుక వాక్యం తెలుసు మనకి, కానీ అది పాటించడం అనేది, అన్వయించుకోవడం అనేది, మన జీవితాల్లో దాన్ని అవలంబించడం అనేది ఒక క్రియ ఉంది. అది చేసినప్పుడే దాని యొక్క రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. అది కొన్నిసార్లు మన కష్టాన్ని, శ్రమని, ఉపద్రవాన్ని, శోధన్ని, అన్నిటినీ కూడా మనకు కూడబెడుతుంది. అలా మనం పాటించినప్పుడు అవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే, మనలో ఉన్న మలినాన్ని అంతటినీ, మన భౌతికమైనటువంటి ఆలోచనలన్నింటినీ, శరీర సంబంధమైనటువంటి విధానం అంతటినీ కాల్చివేసి నిర్మూలన చేసి దైవికమైనటువంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తుంది, శ్రేష్టమైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. వాక్యానికి మనం చోటించినప్పుడు వాక్యం అగ్ని వంటిది, అది మనల్ని శ్రేష్టమైన వారిగా ఏం చేస్తాను? తయారు చేస్తాను. అనుమతిస్తున్నాము మనం. ఇక్కడ అదే రాయబడి ఉంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వారు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. అదేదో ఒక కొటేషన్ ఉంటుంది, కాలు తలవకుండా నద్దాట్లేము, కన్నీరు కార్చకుండా సంసారాన్ని ఈదలేమేద స్టేటస్లో ఉంటాయి కదా చాలా అన్నీ. కనుక అలాగా శ్రమలు లేకుండా ఎక్కడికి వెళ్ళాం? పరలోకం వెళ్ళాం. నాకు మంచి క్రైస్తవం చూపించండి, అసలు ఏ బాధలు లేని క్రైస్తవం చూపించండి, ఇబ్బందులు లేని క్రైస్తవం చూపించండి అంటే అది ఎక్కడ దొరకదు? దేవుని గ్రంథంలో దొరకదు. మరి అవి ఉండాలంటే ఉండాలి. ఏం నిర్మూలం అవ్వాలి? మళ్ళీ మలినమైన ప్రతిదీ కూడా ఏమవ్వాలండి? నిర్మూలం. మరొక చోట రాయబడి ఉంటుంది, సామెతల గ్రంథం అనుకుంటాను. ఏంటంటే ఆ మాట, 7 మార్లు పుటమ వేయబడినంత పవిత్రమైనవి దేవుని మాటలని. ఎన్ని మార్లట? 7 మాటలు. 7 మార్లు పుటము వేయబడినవి అంటే కాల్చబడి పవిత్రము చేయబడినవి. దేవుడు వాక్యంనే కాదు, మనల్ని కూడా అంత శ్రేష్టంగానే చూస్తున్నాడు. మనం అంత శ్రేష్టంగా ఉన్నప్పుడు మాత్రమే దేవునికి అంగీకారం అవుతాం. మరి అలా శ్రేష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం శ్రమలను అనుమతించి అగ్ని వంటి వాక్యాన్ని మనం అనుమతించవలసి ఉంది. నేను భూమి మీద ఏం వేయవచ్చుతని యేసుప్రభు వారు అన్నమాట. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చుతని. ఏంటి ఆయన వచ్చి వేసిన అగ్ని ఏంటంటే, మన జీవితాల్లో అప్పటి వరకు పాపం ఏ ఇబ్బంది కలుగు చేయలేదు, దోషం మనకి ఏ నొప్పి కలుగు చేయలేదు, మనం చేసినటువంటి అసహ్యమైన కార్యాలు మనకు ఏ రకమైనటువంటి నొప్పిని కలుగు చేయలేదు. కానీ నీతి మాత్రం మనల్ని ఇబ్బంది పాలు చేసింది. ఎలాంటి ఇబ్బంది అంటే, మనల్ని దేవునికి శ్రేష్టమైన వారిగా తయారు చేసింది. కనుక వాక్యము ఉదకము లేక వాక్యము నీరై ఉంది. అది మనం శ్రేష్టమైన ఫలాలు ఫలించేలాగా మన ఆత్మ సంబంధమైన దాహాన్ని తీరుస్తుంది. వాక్యము అగ్ని వంటిది, అది మనం శ్రేష్టమైన జీవితం జీవించేలాగా, దేవుని ఎదుట శ్రేష్టమైన వారిగా ఎదిగేలాగా మనలో ఉన్న మలినాన్నంతా ఏం చేస్తుందట? దహింప చేస్తుంది. అటువంటి గొప్ప వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడో విషయం, వాక్యం ఏమై ఉందో మూడో సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. వాక్యము అద్దము వంటిదట. వాక్యం ఎలాంటిది? మిర్రర్. అద్దాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయండి? మొదటి నుంచి ఉన్నాయంటారా? లేవా? మీకు తెలుసా, పురాతన పరిశోధకులు త్రవ్వకాలు చేస్తున్నప్పుడు ప్రాచీన నాగరికత ఎక్కడ ప్రారంభమైందో ఆ ప్రాంతాల్లో కొన్ని వస్తువులు అప్పుడు దొరికిన వాటిలో కూడా ఏమున్నాయని, అద్దం పెంకులు కూడా ఉన్నాయి. అంటే మొదటి నుంచి దీని మీద ఏముంది? మనుషులకి ఏముంది? ఇంట్రెస్ట్ ఉంది. అద్దం కంటే ముందు మనిషి తన ముఖాన్ని ఎక్కడ చూసుకున్నాడు? నీళ్ళలో చూసుకున్నాడు. అవి చేతికి ఆ రకంగా తయారయ్యే వస్తువులుగా తర్వాత మానవ జ్ఞానం వృద్ధి చెంది ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. చివరికి ఏ అర్థం అయ్యిందంటే, చేతద్దంతో పాటు ఏం అర్థం అయింది? నిలువుట అద్దం. చేతద్దం అల్లా పోయి ఏమైంది? నిలువుట అద్దం. ఏమొచ్చాయి? డ్రెస్సింగ్ ఏంటి, మొత్తం నిలబడితే కనబడదు. ఇంకా మొత్తం రూమ్ అంతా అద్దాలే, వెనక ముందు అన్నీ ఇలా నిలబడితే చాలు. చూసుకోవచ్చే లేదా? ఉన్నాయి లేదా అలాంటి? ఏ పార్లర్లో
ఎందుకు ఇవన్నీ అంటే మనిషి తన శరీరాన్ని, తన యొక్క ముఖాన్ని, తన యొక్క అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, సరిదిద్దుకోవడానికి చేసేటువంటి ఏర్పాట్లు. ఓకే, ఇప్పుడు వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే వాక్యాన్ని అద్దంతో పోల్చినట్టుగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చూడొచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఏంటి ఆ వచనాల్లో ఉన్న భావము మనం గ్రహిద్దాం, చదువుదాం. మీరు వినువారు 22 నువ్వు అనపతి చదవట్లేదు మీరు చదువుతారు కదా అని నేను నీళ్ళు తాగుతున్నాను. ఓకే, చదవ. వినువారు మాత్రమై ఉండి ఓకే, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండిరి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ఓకే, వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తానెట్టువాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే చాలండి 24 వరకు. ప్రియులారా, వాక్యం నీరు వంటిది, ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చి శ్రేష్టమైన ఫలాలు ఫలించేలాగా మనల్ని తయారు చేస్తుంది. వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. మనలో ఉన్న మలినాన్నంతా నిర్మూలన చేసి శ్రేష్టమైన వ్యక్తులుగా ఎవరి ముందు నిలబెడుతుంది? దేవుని ముందు నిలబెడుతుంది. మనం ఆ రూపానికి మార్చబడాలంటే వాక్యం ద్వారా అగ్ని వంటి పరీక్షకి మనం నిలబడేవారిమై ఉండాలి. మూడవది మనం గమనిస్తే వాక్యం ఎలాంటిదట? అద్దం లాంటిది. అద్దం లాంటిదంటే అది మనం ఎలాగున్నామో అలాగ మనకి చూపించేది. మనం ఏమై ఉన్నామో అది మనకి తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో కరువైంది ఏంటంటే మన గురించి మనకెవరో స్పష్టంగా చెప్పరు, మనం చెప్పనివ్వం. అర్థమవుతుందా? మన గురించి ఎవరు మనకి స్పష్టంగా చెప్పరు. ఒకవేళ చెప్తే మనం చెప్పనివ్వం. మన అవసరం ఉందంటే వాళ్ళు మనం కానీ మన క్యారెక్టర్ని వాళ్ళు చెప్తారు. నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా దయాగుణమి, నీకు చాలా మంచితనం ఉంది అని మొత్తం మీద మనం లేని క్యారెక్టర్ని వాళ్ళు బిల్డప్ చేసి మనకేం చేస్తారు? టచ్అప్ చేస్తారు. మనం ఏమనుకుంటాం? అదే మన రూపం అనుకొని, అదే మన క్యారెక్టర్ అనుకొని ఏమైపోతున్నాం? ఒకవేళ అలా కాదు, ఈ మడుతుంది, ముడుతుంది, మరకుంది అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే ఎవరు నా ముక్కు మీద మస్తుందనడానికి అని వెంటనే వాళ్ళని ఏం చేస్తున్నాం? నివారించేస్తాం. వెంటనే వాళ్ళని నోరు ముయించేస్తాం. ఇంక మన స్వభావం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎవరు చెప్పకపోయి చెప్తే మనం చెప్పేవారిని మనం అంగీకరించకపోతే మన స్వభావం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే యథార్థంగా కానీ దేవుడు వాక్యం ముందుకు వెళ్తే మనల్ని మనం మోసం చేసుకోనకుండా, మన మీద మనం ముసుగేసుకోకుండా దేవుని వాక్యం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడి వాక్యం మనం ఎవరమో మనకి తెల్లం చేస్తాం. ఒకవేళ ఆ వాక్యం ముందుకు కూడా మనం ఒక ముసుగేసుకొని వెళ్తే అద్దం ముందుకే ముఖం మూసుకొని వెళ్తామా? అద్దం ముందుకి ముఖం మూసుకొని వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే వాక్యం ముందుకు కూడా మనం ముసుగేసుకొని వెళ్తే మనం మోసం చేసుకుంటాం, ఖచ్చితంగా మోసం చేసుకుంటాం. కానీ యథార్థంగా కానీ వెళ్తే ఏం చెప్తుందట? వాక్యం ఏం చెప్తుందండి? మనం ఎలాగున్నామో అలా చెప్తుంది. అయితే ఇక్కడ యాకోబు గారు తెలియజేసే మాట ఏంటంటే, ఎప్పుడైతే పాపం యొక్క నిర్ధారణ మనకు అయ్యిందో, మనం పాపులం అనే నిర్ధారణకి మనం వచ్చామో వెంటనే దాన్ని మార్చుకోమని దాని అర్థం అండి. వాక్యం అర్థం అంటే దాని అర్థం ఏంటంటే వెంటనే దాన్ని మనం ఏం చేసుకోమని అవతలకి వెళ్ళిపోయాక ఏమైపోతాం? మనం ఎలాగున్నామో మర్చిపోతాము. అది ఆ వచనంలో ఉన్నటువంటి భావం. ఏమనుంది? వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వారిమైతే అద్దములో తన సహజ ముఖము చూసుకున్న మనుషుణ్ణి పోలి ఉండును. వాడు అవతలకు పోయిన తర్వాత వాడు ఎట్టివాడో మర్చిపోవును కదా. ఎప్పుడైతే నేను పాపిన నిర్ధారణ అయిందో, ఎప్పుడైతే నాలో ఈ గుణం లేదని వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైందో, అర్థం పట్టినట్టుగా నేను ఇది కాదు, ఇలాంటి జీవితం నాలో లేదు అన్న విషయం మనకు వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే అర్థమైందో మనం ఎప్పుడు చేంజ్ అవ్వాలా? అది ఆ వాక్యం అనే అర్థంలో మనల్ని మనం సరి చేసుకోవడం అంటే. వెంటనే
ఇష్టపడుతున్నామా వెంటనే సరి చేసుకోవడానికి? నిజమేనండి, ఈ గుణం అయితే నాలో లేదు కానండి, ట్రై చేస్తున్నాను. ఏ ట్రై చేస్తాం? కనుక ఈరోజు మనం పాపలు అని ఒప్పుకోవడం గొప్ప విషయం కూడా కాదు, అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఎలాగంటే చాలా ధైర్యంగా నేను అబద్ధం ఆడినండి, తప్పు చేశానంటే తప్పు చేశానంటాను, అంటే అది గొప్ప విషయంలాగా. కానీ తప్పు చేశానంటే తప్పు చేశాను కాదు. ఎక్కడ గొప్ప విషయం అయ్యింది? చేసిన తప్పుని ఏం చేసినప్పుడు? సరిదిద్దుకున్నప్పుడు. కనుక అతిక్రమములు ఒప్పుకొనివాడా, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడా? ఒప్పుకొని విడిచిపెట్టేవాడా? మనం ఒప్పుకునే వరకే ఆగిపోతుంది, ఒప్పుకునే వరకు ఆగిపోతుంది. విడిచిపెట్టడం మన సహజ ముఖాన్ని, మన సహజ జీవితాన్ని అర్థం అనే వాక్యంలో చూసుకుంటున్నాం, కానీ సరి చేసుకోవట్లేదు. సరి చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ అవతలకు పోయి ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. అవతలకు పోయి మర్చిపోవును కదా. మనం అలా ఉన్నామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కలిపి చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులుగా పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక సమస్త ప్రవర్తన అంటే ఏంటి? సమస్త ప్రవర్తన అంటే మన సంపూర్ణ జీవితం. అంటే ఎక్కడెక్కడ మార్పు చెందాలి? వేటిలో మార్పు చెందాలి? అన్ని విషయాల్లో కూడా మన ప్రవర్తన ఏమవ్వాలని? మారాలి. అన్నిట్లో కూడా, అది మాటలోనా, అది చూపులోనా, అది లేక మన ఆలోచనలోనా, మనం తీసుకునే నిర్ణయాల్లోనా, అది మనం ఇతరులతో కలిగి ఉన్నటువంటి సత్సంబంధాల్లోనా, అది కుటుంబంలోనా, సమాజంలోనా, మనం పనిచేస్తున్నటువంటి ఆ పని చేస్తున్న వారి మధ్యన ఎక్కడెక్కడ మారాలి, ఎప్పుడెప్పుడు మారాలంటే సమస్త ప్రవర్తన యందు మనం ఏమవ్వాలి? పరిశుద్ధం అవ్వాలి, మారాలి. ఆ మార్పు అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడే. కొన్ని పాపాలు మనం వింటే అర్థమైపోతున్నాయి, కొన్ని విషయాలు చెప్తే అర్థమవుతున్నాయి, కానీ కొన్ని మాత్రం వాక్యం ముందుకు వెళ్తేనే మాత్రమే నీకు అర్థమవుతాయి. వాక్యాన్ని ధ్యానించడానికి గల ప్రాముఖ్యమైన అవసరం ఏంటి అంటే, ఎవరూ చెప్పలేని లోపాలు, ఎక్కడా కనుగొనలేని లోపాలు దేవుడు నీకు కనపరచడానికి వాక్యం అనే అర్థాన్ని నీ చేతికి ఇచ్చాడు. కానీ ఆ రోజు చూసుకునే అర్థానికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా మనం దేనికి ఇవ్వట్లేదు? బైబిల్ వాక్యానికి మాత్రం ఇవ్వట్లేదు. రోజులో 10 సార్లైనా అర్థం చూసుకుంటున్నాం, కానీ రోజులో ఒక 4 సార్లైనా వాక్యాన్ని మనం ధ్యానము చేయట్లేదు. ఎందుకంటే అందులో మనం చూసుకోవడానికి ఇష్టపడం, ఒకవేళ చూసుకున్నా సరే సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. వెంటనే దాన్ని ఏం చేస్తున్నాం? అవును నిజమే, ఇలా లేను నేను, దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నా బ్రతుకు ఇలా లేదు, ఇలాంటి లక్షణాలు నాలో లేవు, నిజమే అని అనిపించేంతగా వాక్యం చదువుతున్నాం, కానీ ఒప్పుకునేంతగా వాక్యం చదువుతున్నాం, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి సమయం పెట్టి మనం అవతలకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనం ఏమని రాయబడి ఉంది? మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిని. ఒక్క నిమిషం 29 చూడండి. వారికి వారి సంతానమునకు నిత్యమును క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు వారికి ఉండిన మేలు. ఇజ్రాయేల్ ప్రజలు ఉద్దేశించి దేవుడు తన ఆజ్ఞలు ప్రకటించేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం మేలు జరుగుతుందంటే, నా ఆజ్ఞలన్నీ అనుసరించే మనసు వారికి ఉంటే మేలు. ఏముండాలి? అది అనుసరించాలనే మనసు ఉండాలి. మొక్కుబడిగా వాక్యం చదివేవారు,
ఏదో మంత్రంలా వాక్యం చదివేవారు. రోజు వాక్యం చదవాలని వాక్యంలో ఉంది కాబట్టి వాక్యం చదివేవారు కాదు. మనసుతో నేను వాక్యం ద్వారా నాకేమి దేవుడు సెలవిస్తే దాన్ని నేను మార్చుకోవడానికి ఇష్టపడతాననే మనసుతో, దిద్దుకుంటాను, సరిచేసుకుంటాననే మనసుతో ఎవరు చదువుతారో వారు ఏం పొందుతారు? మేలు పొందుతారు. నువ్వు అద్దంలో చూసుకొని మర్చిపోయే వ్యక్తిగా ఉన్నావా? తెలుసుకున్న వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిగా ఉన్నావో దీన్ని ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. చాలామందికి ఏం అసహ్యం? మార్చుకోవడం అసహ్యం. చదవసరలేదు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 17వ వచనం రాసుకొని ఉంచుకోండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? ఏమనుంటుంది? దిద్దుబాటు నీకు అసహ్యం కదా? దిద్దుకోవడమే, సరిచేసుకోవడమే వాళ్ళకి ఏమైందట? అసహ్యం. అంటే ఎంత అసహ్యంగా ఉండడానికైనా ఇష్టపడతారు కానీ ఏం చేసుకోరు? సరి చేసుకో. కొంతమంది స్నానం చేయరండి, తెలుసా? వాళ్ళకి ఏంటి అసహ్యం? స్నానం చేయడం అసహ్యం. స్నానం చెయ్యంటేనే కొంపలు ములిగిపోతాయి. కొంతమంది బాత్రూమ్ వదలరు. సబ్బు ఒకరోజుకి ఏమైపోద్ది? అరిగిపోద్ది. అంటే ఎక్కువగా వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టేవారు. కానీ ఇది కాదు, అది కాదు. ఏం కావాలి? మనలో ఉన్న మలినాన్ని మనం తుడుచుకోవాలి, కడుక్కోవాలి. అది ముఖ్యమైంది, అది ఆరోగ్యకరమైంది. కనుక వాక్యం అర్థంతో పోల్చడంలో ముఖ్య ఉద్దేశం మాత్రం మీకు జ్ఞాపకం చేశాను. అది మీకు అర్థమైతే చాలు. ఏంటి అంటే అర్థంతో ఎందుకు పోల్చాలంటే చూసిన వెంటనే ఏం చేసుకోవాలని? సరి చేసుకోవాలని. అర్థం అనే వాక్యంలో నీ బ్రతుకు చూసుకున్న వెంటనే అది బాగులేదు అనిపించినప్పుడు దాని వెంటనే మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. లేదా అవతలకి వెళితే ఏమైపోతాం? ఖచ్చితంగా మర్చిపోతాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాను. మార్పుకి త్వరితగతి అనేది అవసరమా కాదా? వెంటనే అనేది అవసరమా కాదండి? అవసరం. ఒక ఆయన మంచి ఉదాహరణ చెప్పాడండి, అది నాకు ఎప్పటికీ ఇష్టమైంది. ఏంటదంటే, రోడ్డు మీద వెళ్ళిపోతూ అనుకోకుండా కాలు జారి పడిపోయావు. రోడ్డు పక్కన గత్తరికి నీ చెయ్యి తగిలింది. దేనికి? రోడ్డు పక్కన గత్తరికి నీ చెయ్యి తగిలింది. ఒక 2 రోజులు పోయాక కడుక్కుంటావు. ఎప్పుడు కడుక్కుంటావు? అమ్మ అయ్యో ఎండే కడుక్కుంటావా? దిద్దుబాటు మనకి అసహ్యం కదా. మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి మాత్రం సమయం వెతుకుతాము, తర్వాత అంటాము. పాపం అసహ్యమైంది అంటాం, కానీ అసహ్యమైంది కడుక్కోవడానికి మాత్రం టైం చూస్తాం. ఆ ఉదాహరణ నచ్చిందండి. ఈరోజు బాప్తిసం పొందడానికి ఎందుకు వెనకాడుతున్నాం? క్రీస్తు రక్తంలో కడగబడకపోతే తెల్లని వస్త్రాలు ధరించే వ్యక్తి నువ్వు కాదు కదా. మరి అలాంటప్పుడు క్రీస్తు రక్తంలో ఎందుకు కడగబడడానికి వెనకబడుతున్నావు? సమయానికి ఎందుకు వెనకేస్తున్నావు? నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడానికి ఎందుకు లేటు? ఈ అద్దం అనే దాంట్లో ఇంకా నీ జీవితం చూసుకోవడానికి ఇంకా దాన్ని క్లీన్ చేయాలా? అద్దాన్ని ఏమైనా నేను సరిగ్గా కనిపించట్లేదంటే నా అద్దాన్ని ఏం క్లీన్ చేసినట్టుగా మనం వాక్యాన్ని ఇంకా ఏమైనా క్లీన్ చేయాలా? తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? మనం ఏంటో దేవుడు ఎప్పుడో మనకి తెలియజేస్తాం. సమస్త లోకానికి ప్రకటన చేస్తున్నాం. ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, పవిత్రతనిస్తాను, మీకు మీ పాపాల నుంచి నిన్ను తొలగజేస్తాను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. మరి పాపం చేస్తున్న వారు తమ జీవితాలు సరిదిద్దుకోవడానికి ఏంటి ఆలస్యం? అర్థంతో పోల్చడానికి గల కారణం ఏంటంటే వెంటనే దిద్దుకోమని. బాప్తిసం పొందిన వారమైనా సరే మన యందున్న లోపాలు కూడా అనుదినం మనకి దేవుడు కనుపరుస్తున్నప్పుడు దిద్దుకోవడానికి సమయాన్ని చూడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4వ విషయం, ఒకటేం చెప్పుకున్నాం? వాక్యము నీరు వంటిది. అది ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చి మనము శ్రేష్టమైన ఫలాలు ఫలించేలాగా చేస్తుంది. 2వది, వాక్యము అగ్ని వంటిది. అది మనలో ఉన్న మలినాన్నంతా నిర్మూలన చేసి గొప్ప వ్యక్తిగా ఎవరి ముందు నిలబడుతుంది? ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుని ముందు నిలబడుతుంది. 3వది, వాక్యము అద్దము వంటిది. అది మన లోపాన్ని ఎత్తు చూపిస్తుంది. చూసిన వెంటనే మనం ఏం చేసుకోవాలా? సరిదిద్దుకోవాలా. మనం అవతలకు పోతే దాన్ని ఏం చేస్తాం? మర్చిపోతాం. ఆ దిద్దుబాటు మనకి ఇష్టమై ఉండాలి తప్ప ఏమై ఉండకూడదు? అసహ్యమై ఉండకూడదు. 4వ విషయం, వాక్యము తేనె వంటిది. వాక్యం ఎలాంటిది? తేనె వంటిది. కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనం. నా మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయో తెలియదు, కానీ
ఇది చాలా ఫండమెంటల్ లెసన్. ఫండమెంటల్ లెసన్ అంటే బేసిక్స్. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తారుగా. ప్రాథమికమైన పాఠాలు, మూల పాఠాలు. దీన్ని ఏమంటారు? మూల పాఠాలు అంటే ఎలిమెంటరీ స్కూల్ పాఠాలు. వాక్యం నీరు, వాక్యం అద్దం, వాక్యం అగ్ని, ఇవన్నీ కూడా. కారణం ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా సులువుగా అర్థం కావడానికి దేవుడు తన వాక్యాన్ని అనేక రూపాల్లో పోల్చి చెప్పడం అనేది జరిగింది. దాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఎంత బలమైన ఆహారం తిన్నవారమైనా అప్పుడప్పుడు పిల్లలు తినే సెర్లకు కూడా స్పూన్తో నోట్లో వేసుకుంటాం, టేస్ట్ బాగుందంటాం. కాబట్టి ఈ వాక్యం కూడా మనకు అవసరమా కదా? మనల్ని మనం సరి చేసుకునే విషయంలో మనం ఇంకా వెనకబడి ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూద్దాం వాక్యం ఎలాంటిదట? తేనె వంటిది. 19వ కీర్తన 10వ వచనం ఒక్కసారి చదువుదామండి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలు బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి. అవి అంటే ఏవి? దేవుని కట్టడలో, దేవుని ఆజ్ఞలో, దేవుని శాసనాలు పైన ఉంటుంది ఆ విషయం. నీ ధర్మశాస్త్రం ప్రియమైనది, నీ ధర్మశాస్త్రం చాలా యథార్థమైంది, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ యథార్థమైనవి అని చెప్పుకుంటూ వస్తూ చెప్పిన మాట. అంటే మనం ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మనం తర్వాత ఎప్పుడైనా మనం వాటిని నేర్చుకుందాం. ఇక్కడ మనం చూసేది మాత్రం ఆ వాక్యము, దేవుని మాటలు లేక దేవుని కట్టడలు ఎలాంటివట? తేనె కంటే మధురమైనవి. పాటలు కూడా మనకు కానివ్వదు. తేనె కంటే తీయంది నీ ప్రేమ, అలా మాట్లాడుతుంటాం. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, బైబిల్లో 2 వ్యక్తులకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ 2 వ్యక్తులకి కూడా ఒక దర్శనంలో గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని తినేయమన్నాడు. ఒకటి హెజ్కేలు, 2 అపోస్తులైన యోహాను. హెజ్కేలు అనే ఆయనకు కూడా దర్శనం వచ్చినప్పుడు దేవుడు ఒక గ్రంథం ఇచ్చి గ్రంథాన్ని తిని అన్నాడు. యోహాను అనే ఆయనకు కూడా దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనంలో దేవుడు ఒక గ్రంథం ఇచ్చి గ్రంథాన్ని ఏం చేయమన్నాడు? తినేయమని. తిన్న తర్వాత వారికి ఏమనిపించిందట? తేనెలా అనిపించిందట. ఏమనిపించింది? తేనెలా. ఇక్కడ మనం ఆ 2 వచనాల్లో చూస్తే, ఒకటి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 3వ అధ్యాయం 3వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి 3వ అధ్యాయము 3 వరకు. ఆ వచనంలో ఏం రాయబడి ఉందో మొదట చదువుదాం. నేను ముగిస్తాను, నా సమయం అయిపోతుంది. 3 నిమిషాలు ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం తొందర తీసి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఓ యెహెజ్కేలు, నీ చుట్టూ ఉన్న ప్రజలు మంచి ప్రజలు కాదు, వారు తిరుగుబాటు చేసే ప్రజలు అని చెప్తూ నీకు గ్రంథం ఇస్తున్నానని చెప్తాడు. చూడండి 8వ వచనం చదువుతున్నాను. వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను చూచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నాకు ఎద్దొక చాపబడిను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపుంటూ రాయబడి ఉండేను. విలాపమును మనో దుఃఖమును రోదనను అని అందులో రాయబడింది. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చు, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించు, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయు. నీ నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించెను. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని వాక్యం అనే గ్రంథము మనం జీర్ణించుకోవడం వల్ల అది మన నోటికి, మన జీవితానికి ఎలా ఉంటుందట? తేనెలాగా మధురంగా ఉంటుందట. ఉంటుందా? వాక్యం మధురంగా ఉంటుందా? పంచదారట అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా ఏం చేసేవారు తెలుసా? పంచదార అయిపోయేది అప్పుడు, ఇప్పుడు అవ్వట్లేదు. కారణం తెలుసా? తెలీదా? చాక్లెట్స్. వెరీ గుడ్. అప్పుడు ఏముండేవి కావు, అంత చాక్లెట్స్ ఉండేవి కావు. కాబట్టి తీపి పదార్థాలకి ఎక్కువగా బెల్లానికి, పంచదారకి ఇంట్లో డబ్బాలు ఏమి ఖాళీ అయిపోయి. ఈటింగ్ షుగర్ నో పాప. సో తేనె అనేది తీయదనానికి మనుషులు ఇష్టపడతారండి.
కానీ వాక్యం అనే ఈ తేనెకి మాత్రం మనుషులు ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. కారణం ఏంటో మనం గ్రహించాలి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకం నాకేమని అడగ్గా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదుగాను నీ నోటికి తేనెవలే మధురంగా ఉండేనని నాతో చెప్పాను. అతను, నేను ఆ చిన్న పుస్తకం దూత చేతులుండి తీసుకొని దానిని తినివేసేదని, అది నా నోటికి తేనెవలే మధురంగా ఉండేను, కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. ఎందుకు తింటలేదు? ఎందుకు తింటలేదు? తిన్నప్పుడు నోటికి తీగా ఉంటుంది, కానీ విన్నప్పుడు వాక్యం బాగుంటుంది, కానీ పాటించేటప్పటికి చేదుగా ఉంటుంది. అమ్మ ఈ ఆజ్ఞలు మనం ఇంత నిక్కచ్చిగా మనం ఉండలేము. మరీ ఇంత కంట్రోల్గా ఉండాలంటే మన వల్ల కాదు. కోపం వస్తే తిట్టేస్తాం, కోపం వస్తే కొట్టేస్తాం. మరీ కొట్టక తిట్టక మౌనంగా ఉండమంటే మాత్రం నా వల్ల కాదు. వాక్యం ఎలా ఉంది? తేనె కంటే మధురమైందని భక్తులు ఎందుకు చెప్తున్నారు? పాటిస్తేనే తెలుస్తుంది ఆ తీపిదనం. ఆరోగ్యానికి హానికరమైనవి తీగానే ఉంటాయి, కానీ అవి మనకి ఆరోగ్యాన్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. చేదైనవి ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయివ్వా. కనుక సహజంగా మనకు తెలిసిన విషయాలండి. ఇందులో మనం గూఢార్థాలుగా మనం వెలికి తీయాల్సిన పని ఏమీ లేదు. ఈరోజు చర్చికి వెళ్ళానండి, వాక్యం విన్నానండి, నాకేం అర్థం కాలేదని చెప్పడానికి నువ్వు ఇంటికి వెళ్ళి ఈరోజు ఏం చెప్పలేవు. ఎందుకంటే అన్ని విషయాలు తేలికపాటి విధానాలతో దేవుడు మాట్లాడినటువంటి విషయాలు. వాక్యము నిజంగా తేనె లాంటి మధురత అనుభవాన్ని నీకు ఇచ్చేది ఎప్పుడంటే వాక్యాన్ని ఏం చేసినప్పుడు, పాటించినప్పుడు. కొన్ని విషయాలు అర్థమవుతా చెప్తాను. హెచ్చింపు అనేది నీకు రావాలి అంటే, ఘనత అనేది నీకు రావాలంటే ఖచ్చితంగా దీనత్వం అనేది, తగ్గింపు అనేది నీలో ఉండాలి. కానీ ఇది చేదు. ఏది? తగ్గింపు. దీనత్వం ఏమై ఉంది? చేదులా ఉంటుంది. ఒకరి దగ్గర వంగి ఉండడం, ఒకరి దగ్గర లొంగి ఉండడం, వారంటే మాటలు పడడం, లేకపోతే వారంటే మనం మౌనంగా ఉండడం, ఇదంతా చేదైన అనుభవాలు. ఇలాగ ఉండడం అబ్బా ఒళ్ళు మీద గొంగలు పురుగు పాకినట్టు ఉంటుంది. మాట అంటే మాట వేసామా లేదా? ఏ అప్పది లాస్ట్ పంచి మందైతే చెప్పాను, యూత్ ఉన్నారు కదా. కాబట్టి ఏమైపోవాలా? లాస్ట్ మాట ఎవరిదై ఉండాలా? మందై ఉండాలి. అప్పుడు వరకు మనకేముండదు. కానీ చేదైన అనుభవం ఏంటంటే, వాక్యం ద్వారా మనం నేర్చుకునే విధానం ఏంటంటే, దీనత్వం అనేది, తగ్గింపు అనేది దేనికి నడిపిస్తుంది? హెచ్చుకు నడిపిస్తుంది. ఆ హెచ్చు తీయదానాన్ని చూడాలంటే ఈ చేదును నువ్వు అనుభవించాలి. కనుక దుఃఖం అనేది ఉంటేనే ఓదార్పు విలువ తెలుస్తుందండి. దుఃఖానికి నువ్వు చోటు ఇవ్వకపోతే, లేక ఆ రకమైనటువంటి విధానానికి నువ్వు చోటు ఇవ్వకపోతే ఓదార్పు అంటే ఏంటో నీకు తెలియదండి. దాని అనుభూతి ఏంటో, దాని మాధుర్యం ఏంటో మనకు అర్థం కాదండి. నువ్వు ఎప్పుడైనా దుఃఖపడతానే కదా, అందరినీ దుఃఖపెట్టడం తప్ప నువ్వు దుఃఖపడడం ఎక్కడ ఉంది? ఈ రోజున ఈ పరిస్థితులన్నీ మనం అర్థం చేసుకుంటే, ఇలాగ మనం అనేకమైన పోలికలు తీసుకుంటే, చేదైనటువంటి అనుభవాలని ఏటినైతే మనం త్రోసి పక్కన పెడుతున్నామో అవే మనకు మధుర అనుభూతిని ఇచ్చేవి. ఈరోజు ఆ మధుర అనుభూతిని మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే, ప్రారంభంలో ఈ చేదుని మనం ఏం చేయలేకపోతున్నాం, ఇష్టపడట్లేదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది, క్రీస్తు ప్రభువు లాంటి క్యారెక్టర్ అనేది మనలో ఏర్పడడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అది నువ్వు ప్రాక్టికల్గా నీ జీవితాన్ని అన్వయింపులోకి నువ్వు చేయగలిగితే, ఆ సహనమైన, ఆ ఓర్పు అని, లేకపోతే ఆ తగ్గింపు అన్నా, లేకపోతే ఆ రకమైన దీనత్వం అన్నా, దుఃఖపడే తత్వమైనా, ఒకరి కోసం మాటపడే తత్వమైనా, ఇలాంటివన్నీ కూడా మన యందు ఏర్పడితేనే తప్ప హెచ్చింపని విషయము లేక మాధుర్యమైనటువంటి విధానము, ఆ అనుభూతులు మనకి సొంతము కావు. మనం ఒకటంటే చెప్పలేము, ఈ వాక్యం తేనె కంటే ఏమైందని? మధురమైందని. విన్న తర్వాత మధురం అని నువ్వేలా చెప్తావు? తిన్న తర్వాత చెప్పాలి. కానీ కాకినాడ కాజా బాగుంటుందంటే విన్న తర్వాత తిన్న తర్వాత. కనుక ఈరోజు వాక్యం విని ఎంత మంచి వాక్యం అండి, ఎంత గొప్ప వాక్యం అండి, ఎంత మధురమైన మాటలు చెప్పారండి అంటే కాదు. వాక్యాన్ని పాటించాక
దానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ నీ జీవితంలో అవలంబించాక వాటి వల్ల వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో వాటిని ఓర్చుకోవడం వల్ల, సహించడం వల్ల, తగ్గించుకోవడం వల్ల, దీనత్వం కలిగి ఉండడం వల్ల, ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మౌనంగా ఉండడం వల్ల, మనం తిరిగి తిట్టకుండా, దూషించకుండా ఉండడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తేనె కంటే ఏమైంది? మధురమైంది. వాక్యం అలాంటిది, మనలో అలాంటి అనుభూతిని కలుగు చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా పాటించావా? ఎప్పుడైనా భుజించావా? ఎప్పుడైనా అలాంటి ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా నీ జీవితంలో అనుభవించావా? ఆ మన్నన ఏంటో నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆ ఓదార్పు ఏంటో ఎప్పుడైనా నువ్వు రుచి చూసావా? చూసుంటే ఏం వదలం? దేవుని వాక్యాన్ని ఎన్నటికీ వదలమండి. అది ఎప్పటికీ మనకు అసహ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్ని మన యందు ఏర్పరచాలనే దేవుడు తన గ్రంథాన్ని మన ముందు పెట్టాడు. రోజులో ఎన్నిసార్లు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నావో నాకు తెలియదు. నీ సమయం అంతా నీ యొక్క బాగోగుల కొరకు, నీ యొక్క కుటుంబాల కొరకు ఎంతగా వెచ్చిస్తున్నావో, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఎందుకు దేవునికి ఇవ్వట్లేదో నాకు తెలియట్లేదు. కానీ వాక్యం నీరు వంటిది, శ్రేష్టమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది. వాక్యం అగ్ని వంటిది, నీలో మలినాన్ని దహింపచేసి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా అలాంటి రూపాన్ని నీలో ఏర్పాటు చేస్తుంది. దేవుని వాక్యం అద్దం వంటిది, నీలో ఉన్న లోపాన్ని నీకు చూపించి నిన్ను సరిదిద్దడానికి అది ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటుంది. దేవుని వాక్యం తేనె వంటిది, ఒక చేదైన అనుభవాలు మనకు లోకాన్ని దృష్టికి చిన్న చూపు కలిగించే అనుభవాలు మనకున్నా అవి మనం పాటించడం వల్ల, అనుసరించడం వల్ల ఏ అనుభవం మనకు వస్తుంది? జుంటె తేనె దారల కంటే మధురమైన అనుభూతులు మనకి వస్తాయి. అలాంటి భావాలకు మనం వెళ్ళాలని వాక్యం పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క బల్ల సహోదరులు వచ్చి నడిపిస్తారు.